తెలుగు రాష్ట్రాల్లో ఊరువాడ సంక్రాంతి సంబరాలను హోరెత్తిస్తున్నాయి. సంక్రాంతి అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ముత్యాల ముగ్గులు, పిండి వంటలు, గాలిపటాలు. అయితే మహబూబాద్లో మాత్రం సంక్రాంతిని మరింత స్పెషల్గా మారుస్తూ గత 30 ఏళ్లుగా బొమ్మల కొలువు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. ఆ బొమ్మల కొలువులో ప్రత్యేక పూజలు నిర్వహించి చిన్నపిల్లలను ఆశీర్వాదాలు అందిస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. సంక్రాంతి పండుగకి సంబరాలు మాత్రం అమ్మరాడుతున్నాయి. ముఖ్యంగా 3 రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి వేడుకలు మాత్రం భోగి నుంచి మొదలుకొని మకర సంక్రాంతి కర్మతో మొత్తం ఇవి వెళ్ళిపోతున్నాయి. అయితే ముఖ్యంగా భోగి నాడు మొత్తం భోగి పళ్ళు పోసుకుంటూ సంబంధించినటువంటి లోయల్లో భోగి మంటలు వేసుకుంటూ మొత్తం మాకు ఆ రోజు మొత్తం గడుస్తుంది. నెక్స్ట్ మకర సంక్రాంతి తర్వాత కర్మతో మొత్తం ముగుస్తుందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మొబ్బాలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఉన్నటువంటి ఆనవాయితీగా వస్తుంది. ఇటు రంగవర్ధన్ సుధాకర్ శాస్త్రి వారు చెప్తున్నటువంటి ఈ బొమ్మల కొలు కూడా ఒక ప్రత్యేక సంతరించుకుంది. ఈ సంక్రాంతి పండుగ రోజున భోగి నాడు మీరు ప్రతి సంవత్సరం కూడా ఈ ఆనవాయితీగా వస్తుంది బొమ్మల కొలు పెట్టడం అనేది. ఈ బొమ్మల కొలు అసలు ఎందుకు పెడతారు, దీని విశిష్టత ఏంటి? సంక్రాంతి పండుగ అంటే ఉత్తరాయణ ప్రవేశం అవుతుంది. మకర సంక్రమణం ఉత్తరాయణ ప్రవేశ కాలం. దక్షిణాయనం వెళ్ళిపోయి 6 నెలలు దక్షిణాయనం, 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది. ఈ ఉత్తరాయణ ప్రవేశ కాలానికి రైతులందరికీ కూడా చక్కగా పాడి పంటలు అన్నీ కూడా ధాన్యాలు అన్నీ ఇంటికి చేరుతాయి. ఇంటి నిండా ధన సిరి సంపదలు అన్నీ కూడా ఇంట్లో చేరుతాయి. అలాగే మకర సంక్రమణం ఉత్తరాయణ ప్రవేశం రోజున పితృదేవతలందరినీ తలుచుకుంటూ పితృదేవతల యొక్క తర్పణాలు చేసుకొని పెద్దలకు బియ్యం ఇచ్చుకొని పితృదేవతల మనసు వాచ కర్మణ వాళ్ళ యొక్క స్మరణ చేస్తూ మనం చేసినటువంటి తీర్థయాత్ర నుంచి వచ్చినటువంటి యొక్క దేవతామూర్తుల యొక్క బొమ్మలు తీసుకొని వచ్చి వ్యవసాయానికి సంబంధించిన విగ్రహాలను అవన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో ఒక బొమ్మల కొలువుగా ఏర్పాటు చేసి చిన్నపిల్లలందరికీ కూడా భోగి పంటలాగా భోగి మంటలు వేసి 14వ తారీఖు నాడు సంక్రమణ రోజున భోగి పిల్లలందరూ కూడా భోగి పళ్ళు పోసుకొని వాళ్ళందరికీ నూతన వస్త్రాలు ఇచ్చేసేసి వాళ్ళు స్త్రీలందరూ కూడా చక్కగా గౌరమ్మను పెట్టుకొని మకర సంక్రమణం ఉత్తరాయణ ప్రవేశం రోజున అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించి సాక్షాత్ ఆ యొక్క లక్ష్మీదేవి మన ఇంటిగా కొలువైనట్టుగా భావన చేసి ఊళ్ళో గ్రామంలో నుండి ముత్తైదులందరినీ కూడా పేరంటాలందరినీ పిలుచుకొని ముత్తైదులకు అందరికి పసుపు కుంకుమ పూలు పండ్లు వాయనాలు ఇచ్చుకొని వాళ్ళందరి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ మనతో పాటు సర్వేజన లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలతో ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఇంటికి వచ్చినటువంటి కొడుకులు బిడ్డలు మనవాళ్ళు మనవరాళ్ళు అల్లుళ్ళు సహకుటుంబ అందరికి ఇచ్చేసి పండుగను ఈ యొక్క 3 రోజులు చాలా దేదీప్యమానంగా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. పండుగలన్నింటిలో అత్యంత ఎక్కువ రోజులుగా ఉండేటువంటి పండుగ ఈ యొక్క సంక్రాంతి పండుగ. ఈరోజు పాలు పొంగిచ్చి ఆవు పాలతోటి పిడకల మీద పాలు పొంగిచ్చి అమ్మవారికి నివేదన చేసి ఆ గౌరీదేవికి నివేదన చేసిన ప్రసాదాన్ని అందరం తీసుకోవటం, ఆ అమ్మవారు ప్రతిరూపంగా వచ్చిన ముత్తైదులుగా ప్రతిరూపంగా భావించి వాళ్ళందరి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, వాళ్ళకు వాయనాలు ఇవ్వటం, అందరూ బాగుండాలని కొరుకుతోటి కలకలలాడుతూ ఇంట్లో అందరూ కూడా ఈ యొక్క పండుగను వేడుకను చాలా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు. మనతో మాట్లాడడానికి ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి, అంటే మీరు బొమ్మల కొలు ముఖ్యంగా మీరు ఇందాక చెప్పారు, అంటే ఎటు వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళినా కూడా మాకు గుర్తింపుగా ఒక బొమ్మ తీసుకొచ్చి పెడతామని చెప్పేసి కొలు తెచ్చింది. ఏది అసలు విశిష్టత ఏది? అంటే ఈ సంక్రాంతి నాడు కనుము సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ ఈ 3 రోజులు పండగ. ఈ పండగ నాడే అమ్మవారు సావిత్రి గౌరమ్మ అంటారు. అయితే ప్రతి క్షేత్రంలోకి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్కటి తీసుకొచ్చాము. అక్కడి ప్రతిమలు శ్రీశైలంలో స్వామివారు, పండరీపురంలో ఈ స్వామివారు, అది కన్యాకుమారిలో బుద్ధుడిది, ఇది త్రివేంద్రంలో తీసుకొచ్చాము. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళి అక్కడి ప్రతిమలన్నీ తీసుకొచ్చి ఇలా వేదికగా ఇట్లా 20-30 సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఈ వేడుక. ఇది మాకు ఆనవాయితీగా ఉన్నది. అట్లాగే భోగిపళ్ళు కూడా పోస్తాము పిల్లలకి. చీదరపోతుంది భోగిపళ్ళు వల్ల, పిల్లలకి ఎటువంటి చికాకులు రాకుండా చూసుకుంటాము. అలాగే ఈ వేడుక వల్ల ఇట్లా ఒక్కొక్క క్షేత్రం నుంచి తీసుకొచ్చిన సమూహంగా కూర్చుని ఒకే వేదిక మీద ఎలా ఉంటుందో మన కుటుంబం కూడా అలాగే ఉండాలని ఇంట్లో అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతమ్మలు, తర్వాత వచ్చేసి కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు ఇది గొప్పగా చేసుకునే పండగ. ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఈ టైంకు ఈ సంక్రాంతి పండుగకి అందరూ ఇంటికి చేరి కొత్త ధాన్యంతో, కొత్త కోడళ్ళు, అల్లుళ్ళు, బిడ్డలు, మనవరాళ్లతోటి చక్కగా ఈ పండుగను చేసుకుంటారు. ఈ వేడుక ఇలా బొమ్మలన్నీ ఎలా కూర్చున్నాయో అలా ఇంట్లో అందరూ ఉండాలని గౌరమ్మ ఆశీస్సులు అందరికీ కావాలి, సంక్రాంతి లక్ష్మి ఆశీస్సులు అందరికీ కావాలని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటిలో ఎటువంటి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి పండుగని భోగిళ్ళతోటి చక్కగా చేసుకుంటారండి. చాలా సంతోషం. ఉత్తరికైతే ఏదైతే ఉందో 3 రోజుల పాటు జరిగిపోయినటువంటి ఈ సంక్రాంతి పండుగ
విశిష్టత మనం తెలిసినప్పటికీ కూడా అంటే మన కుటుంబ సభ్యులు కూడా మన బంధుమిత్రులు కూడా అంత సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కూడా కోరుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఎక్కడికి వెళ్ళినా కూడా తమతో పాటు మాకు ఇష్టదైవంగా ఉన్నట్టు భావించుకుని వాటికి తీసుకొచ్చుకొని